about parents' behavior towards a professor? రీసెంట్గాను ఐ రెడ్ అన్ ఆర్టికల్, ఓకే, టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది. సో ఇట్ ఈస్ ద పేరెంట్స్ ఫాల్ట్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ వచ్చింది. అందులో ఏంటి అంటే వాట్ దే ఆర్ సేయింగ్ ఇస్ పేరెంట్స్ ఆర్ బీయింగ్ ఇర్రెస్పాన్సిబుల్. పేరెంట్స్ ఏ మైండ్ సెట్లో ఉన్నారు అంటే ఇట్స్ నాట్ దే ఫాల్ట్, వాళ్ళు కాలేజీకి పంపిస్తున్నాం లేదా స్కూల్కి పంపిస్తున్నాం, టీచర్స్ చూసుకుంటారు, మాకు సంబంధం లేదు. ఓకే, ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ ఉందంటే వాళ్ళ వర్క్స్లో వాళ్ళు బిజీ ఉంటున్నారు, వాళ్ళ లైఫ్లో వాళ్ళు బిజీ ఉంటారు. జనరలీ బోత్ పేరెంట్స్ ఆర్ వర్కింగ్ పేరెంట్స్. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే దే లుక్ ఫర్ బెస్ట్ స్కూల్స్ ఆర్ బెస్ట్ కాలేజెస్ అండ్ వాళ్ళు స్టూడెంట్ని జాయిన్ చేస్తారు. అండ్ వాళ్ళు ఏం ఫీల్ అవుతారంటే మేము ఇంత డబ్బులు కడుతున్నాం, ఇంత ఫీజులు కడుతున్నాం, ఆల్మోస్ట్ 8 hours to 9 hours పిల్లలు అనేవాళ్ళు కాలేజ్ కావనండి, స్కూల్ అవనండి ఉంటారు. దే స్పెండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇన్ కాలేజ్. సో ఫ్యాకల్టీ రెస్పాన్సిబిలిటీ, టీచర్స్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు చూసుకోవాలి కదా అనే మైండ్ సెట్లో పేరెంట్స్ ఉంటారు. కానీ దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. ఎప్పుడైనా ఎలా ఉంటుంది అంటే ఇట్స్ ఆల్వేస్ ద పేరెంట్స్ బ్లేమ్ ద ఫ్యాకల్టీ. మేము డబ్బులు కడుతున్నామండి, మీరు ఏం చేస్తున్నారు అని అంటారు. మీరేం చేస్తున్నారు అంటే ఒక స్టూడెంట్ మీద ఫ్యాకల్టీకి ఎంత బాధ్యత ఉంటుందో అదే బాధ్యత పేరెంట్కి కూడా ఉండాలి. Fair enough. ఓకే, సో ఆ బాధ్యత లేకుండా దే హ్యావ్ టు బి ద స్టూడెంట్ షుడ్ బి ఈక్వలీ రెస్పాన్సిబుల్. ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద స్టూడెంట్ షుడ్ బి ఈక్వల్ విత్ ద ఫ్యాకల్టీ అండ్ విత్ ద పేరెంట్స్.